ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం కుదేలా అవబోతోందా? వాల్ స్ట్రీట్ నుంచి భారతదేశంలోని స్టాక్ మార్కెట్స్ వరకు కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? దానికి ప్రధానమైన కారణం ఆంథ్రోపిక్ ఏఐ. ఏంటి ఆంథ్రోపిక్ ఏఐ? ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఒక ఏఐ బేస్డ్ స్టార్టప్ అన్నమాట. అమెరికాకి సంబంధించిన కంపెనీ. చాట్ జీపీటీలో ఇంతకుముందు ఓపెన్ ఏఐలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఈ ఆంథ్రోపిక్ ఏఐ స్టార్ట్ చేశారు. రీసెంట్గా నిన్న కొత్తగా వాళ్ళు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రిలీజ్ చేశారు. వాళ్ళు అప్గ్రేడెడ్ వర్షన్ ఒకటి రిలీజ్ చేశారు. దాని పేరే క్లాడ్ అన్నమాట. అది వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే పనులు చేస్తాయో, చాలా కాంప్లెక్స్ పనులు చేస్తాయో అవన్నీ కూడా ఆటోమేషన్ అయిపోయాయి. అంటే ఆ సాఫ్ట్వేర్తో అన్నీ కూడా ఆటోమేషన్ అయిపోయాయి. దాంతో సాఫ్ట్వేర్ కంపెనీస్కి పని భారీగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. దాంతో పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ అన్ని కూడా ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ ఇండియాలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ ఒక్కసారిగా కుదేలా అవుతున్నాయి. అయితే ఇంత ఆటోమేషన్ సాఫ్ట్వేర్ రంగంలో ఇంత ఫాస్ట్గా వస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ ఆంథ్రోపిక్ ఏఐ అందరి ఆలోచనలు పక్కన పెడుతూ అతి వేగంగా, శరవేగంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి దూసుకొచ్చేసి కంప్లీట్గా ఏఐతో ఆటోమేషన్ చేసేస్తుంది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏవైతే భయాందోళనలు ఉన్నాయో, అంటే ఏఐ వస్తే కేవలం మాకు సహకరించడమే కాదు, అసిస్ట్ చేయటమే కాదు, మా పనిని మింగేస్తుంది, మా రోల్ని మింగేస్తుంది, ఆ భయం ఏదైతే ఉందో ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ వచ్చి దాన్ని అంటే ఆ పీడకల్ని నిజం చేసి చూపించింది అనమాట. దాంతో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం చూస్తే కనుక ఈ డెవలప్డ్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లో అమ్మకాలకి పెట్టేస్తున్నారంట. అంతేకాదు సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ కూడా భారీగా పతనం అవుతున్నాయంట. ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కాంప్లెక్స్ క్లిష్టమైన పనులు చేస్తూ ఉంటాయో, కోడింగ్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఫినాన్షియల్ రీసెర్చ్ కావచ్చు, కాంట్రాక్ట్ చెకింగ్ కావచ్చు, ఫినాన్స్ అండ్ లీగల్ అనాలిసిస్ సంబంధించిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ ఈజీగా ఆటోమేషన్ చేసేస్తుంది అనమాట. దాంతో అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అవసరమా, వాటి ఆవశ్యకత ఉందా అనే వాటి ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అవుతుంది. యాన్యువల్ రిపోర్ట్స్ ఫైలింగ్ కానీ, పీర్ కంపారిజన్ కానీ, రిస్క్ కాజెస్, పెనాల్టీ కాజెస్ ఐడెంటిఫై చేయడం కానీ, బగ్స్ డిటెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆంథ్రోపిక్ ఏఐ వల్ల ఆటోమేటెడ్ మోడ్లో జరగబోతున్నాయి.